సందర్భాల్లో అఖిలపక్షం వేస్తే నేను కూడా మీతో పాటు చర్చిస్తా. అంటే ప్రత్యేకంగా అఖిలపక్షం ఒకటి ఏర్పాటు చేయండి, నేను కూడా మీతో పాటు వచ్చి ఆ స్టీల్ ప్లాంట్ని రక్షించుకుందామని చెప్పి ఒక ఎమోషన్తోని మాట్లాడిన సందర్భాన్ని కూడా గుర్తు చేయాలి. అంటే ఇన్ని జరిగిన తర్వాత ఈరోజు మాకు ప్రతిపక్షం సపోర్ట్ చేయట్లే, కానీ అతగాడు సీఎంగా ఉండేటప్పుడు ఇలాంటి ఇష్యూస్ మీద ప్రతిపక్షంలో ఉన్న మేము కూడా సపోర్ట్ చేస్తామని చెప్పిన తర్వాత కూడా కనీసం ముందుకు వచ్చే పరిస్థితులు కనిపించలే. ఇందాకే గౌరవ శ్రీనివాస్ గారు అన్నారు, ఈ స్టీల్ ప్లాంట్ విషయంలో కమిటీ ఏర్పాటు చేసి 3 మెన్ కమిటీ ఏర్పాటు చేశారు. 3 మెన్ కమిటీ కూడా అల్లాటప్ప కమిటీ ఏమీ కాదు. అలాగని వాళ్ళ స్టీల్ ప్లాంట్లో ఉన్న ఎంప్లాయీస్తో కమిటీ ఏర్పాటు చేయాలి. బయట స్టీల్ ప్లాంట్ కంపెనీలు, ఐ థింక్ బొకారో అనుకుంటా, ఆ కంపెనీ స్టీల్ ప్లాంట్కి సంబంధించిన ఒక 3 మెన్ కమిటీని ఏర్పాటు చేసి వాళ్ళు నివేదిక ఇచ్చిన తర్వాత అసలు ఎందుకు ఈ దుర్ఘటన జరిగింది, ఆ దుర్ఘటన జరగడానికి బాధ్యులు ఎవరు, వాళ్ళందరి మీద చర్యలు తీసుకోవడం ఒక ఎత్తు అయితే ఫర్దర్గా జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత. ఇక్కడ ఇంకొక విషయం మీకు గుర్తు చేయాలి. నిజంగా నేను సార్ లోకేష్ గారు అదేవిధంగా శ్రీనివాస్ వర్మ గారు ముగ్గురం కలిపి హాస్పిటల్కి వెళ్తే శ్రీనివాస్ అని ఒక బాధితుడు, ఆయనకే ఇంచుమించు ఒక 20-25% కాలిపోయి మంచాన ఉన్నారు. అన్న ఎలా ఉందన్న అని అన్నీ మాట్లాడితే వెళ్ళిపోయే ముందు ఆయన ఒక మాట అన్నాడు, ఆయన స్టీల్ ప్లాంట్ని రక్షించండి అయ్యా. నిజంగా ఒక నిమిషం సార్ అనుకున్నారు రక్షించండి అంటే ఆయన రక్షించినారు అంటున్నారేమో, లేదన్నా బాగానే చూసుకుంటున్నారు కదా అంటే వెంటనే కరెక్ట్ చేసాం భూపతి వర్మ గారు, మేము సార్ అడుగుతున్నది స్టీల్ ప్లాంట్, మళ్ళీ ఏంటన్నా అంటే స్టీల్ ప్లాంట్ రక్షించండి అయ్యా. అంటే స్టీల్ ప్లాంట్కి విశాఖపట్నం ప్రజలకి అక్కడ ఉన్న ఎంప్లాయీస్కి ఒక ఎమోషన్ అండి. ఆ ఎమోషన్ మధ్యలో వాళ్ళు ఆ స్టీల్ ప్లాంట్ పోతుంది అంటేనే చాలా ఎమోషన్గా కనెక్ట్ అయ్యి కొన్ని సంవత్సరాలు ధర్నా చేశారు. ఆ రోజు మాట్లాడిన మనిషి, ఆ రోజు నోరిప్పిన మనిషి ఈ రోజు ఏదో శవరాజకీయాలు చేయాలని చెప్పి చనిపోయిన బాధితులకి నువ్వు వచ్చావా, పరామర్శించావా, నువ్వు ఏదైనా అనౌన్స్మెంట్ చేసుకున్నావా, వెళ్ళిపోయామా, అంతేకాని స్టీల్ ప్లాంట్ తనే ఉద్ధరించినట్టు మాట్లాడుతూ ఉంటే కొంచెం బాధ అనిపించి మేమందరం కూడా ఈరోజు కూర్చోవాల్సి వచ్చింది. అదే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకి వాళ్ళు సిద్ధపడిన తర్వాత ఇదే మా ప్రతిపక్షంలో ఉండేటప్పుడు శ్రీనివాస్ గారు నిరాహార దీక్ష కూడా చేశారు. ఈ సందర్భాలన్నీ గుర్తు చేయాలి కాబట్టి గుర్తు చేస్తున్నాము ఒకసారి. ఒకసారి అది చెప్పేస్తాను, దానికి కంటిన్యూటీనే వారు అడిగిన అదే సబ్జెక్ట్. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే మెటల్ కంపెనీకి అనంతపురంలో ఉన్న మైన్స్ని కేటాయించారు. మీరు స్టీల్ ప్లాంట్కి, వైజాగ్ స్టీల్ ప్లాంట్కి ఇవ్వట్లేదులే కానీ పక్కన ప్రైవేట్ కంపెనీకి అంటే ఇవ్వచ్చు, తప్పలేదు. నిజంగా ఎవరు ఇచ్చారండి అసలు? రాష్ట్ర ప్రభుత్వం జీవో ఇచ్చింది. ఎవరు ఇచ్చారు? ఇవ్వలేదా? ఎక్కడ మీరు అదే అన్నారు, పాలసీ ఈజ్ నాట్ దేర్, అలాట్మెంట్ పాలసీయే లేదు. మీరు గుర్తుంచుకోండి, అందరూ కూడా మైన్స్ లేదు కనుక ప్లాంట్ లాస్లోకి వెళ్ళిపోయింది, మైన్స్ లేదు కనుక. మీకు ప్లాంట్కి, స్టీల్ ప్లాంట్కి 1998లో ఆ ఉదయసీన ప్యాకేజ్ ఇచ్చిన తర్వాత 10,000 కోట్లు ప్రాఫిట్కి వచ్చింది. అప్పుడు ప్లాంట్ కెపాసిటీ ఒక్క సింగిల్ బ్లాస్ట్ ఫర్నెస్ మీద 120% కెపాసిటీ మీద రన్ అయ్యింది. అంటే 3.3 మిలియన్ టన్స్ ప్లాంట్ 4.2 మిలియన్ టన్స్ తీసేవారు. ఎప్పుడైనా ఏ ప్లాంట్ అయినా లాభాల్లో నడాలంటే ఫుల్ కెపాసిటీ యూటిలైజేషన్ ఉండాలి. మీరు అందరూ కూడా మైన్స్ లేదు కనుక లాస్లోకి వెళ్ళిపోయిందంటే మైన్స్ లేదు కనుక లాస్లోకి వెళ్ళిపోయిందంట. అసలు ఎప్పుడు ఫుల్ కెపాసిటీ మీద రన్ అయిందో చెప్పండి మీరు. లాస్ట్ గత 20 నెలల్లో నడుస్తుంది, 20 నెలల్లోనే ఫుల్ కెపాసిటీ మీద నడుస్తుంది. మీరు ఒకరే సోదరులు అందరికీ తెలియజేసేది ఫుల్ కెపాసిటీ మీద నడాలి. గత 5 సంవత్సరాలు నడిచిన కెపాసిటీ చెప్తాను చూడండి, 30%, 40% ఇట్ వాస్ లింపింగ్. వాళ్ళు ఏం చేశారు, చాలా తెలివిగా జీతాలు తెచ్చి కార్మికులకి ఇచ్చేశారు. జీతాలు తెచ్చి కార్మికులకి ఇచ్చారు కానీ ప్లాంట్ బాగోగుల వైపు ఎప్పుడూ చూడలేదు. అసలు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంకా 500 కోట్లు ముందు పెట్టండి, ముందు అందుకుంటుంది, అది మూతపడిపోతుంది, ఈ నెలలో మూతపడిపోతుంది, వచ్చే నెలలో మూతపడిపోతుందని ఒత్తిడి తెచ్చింది ఎవరి మీద తెచ్చారు? కూటమి ప్రభుత్వం వచ్చింది, మిమ్మల్ని నమ్మి ఓట్లు వేసాం, డబ్బులు తీసుకురండి అని చెప్పింది ఎవరు? సో మీరు అనుకున్నట్టుగా కేవలం మైన్స్ ఉంటే లాస్లో నడిచేస్తుంది లేకపోవడం వల్ల అన్నది కరెక్ట్ కాదు. ఈవెన్ ఆర్సిలర్మిట్లకు కూడా సొంత గనులు లేవు. స్లర్రీ పైప్ లైన్ అడుగుతున్నారు, మీరు ఎష్యూర్డ్ మాకు, మేము డబ్బులు కట్టిన తర్వాత ఎష్యూర్డ్ సప్లై ఇవ్వండి అని అడుగుతున్నారు. మీరు అనుకున్నట్టుగా ఇది ఇప్పటికే ప్లాంట్ మీద 38,000 కోట్లు పబ్లిక్ మనీ పెట్టారు. అది పబ్లిక్ మనీ పెడుతున్నాం, ఇంకా పెట్టడానికి మేము సిద్ధంగానే ఉన్నాం. కాకపోతే బాధ్యతగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది, ప్రతి ఒక్కరికి కూడా బాధ్యతగా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉందంట.
కనుక మీరు ఒకటే ప్లాంట్ ఏ కెపాసిటీ మీద రన్ అవుతుంది, ఏ కెపాసిటీ మీద రన్ అవుతే బ్రేక్ ఈవెన్ వస్తుంది, ఏ కెపాసిటీ మీద రన్ అవుతే ప్రాఫిట్ వస్తుంది అన్న సంగతి తెలుసుకోవాలి మనం. సో నేను అనడం మైండ్స్ ఉంటే చాలా బాగుంటుంది, సంతోషమే. కానీ ఫుల్ కెపాసిటీ మీద రన్ అవ్వడం ముఖ్యం, 100% కెపాసిటీ యూటిలైజ్ అవ్వడం ముఖ్యం. ఇది లాభాలకు రావడానికి ఫస్ట్ అడుగు అవుతుందని చెప్పి తెలియజేస్తున్నాను. ముమ్మాటికి అక్కడ ఉన్న కార్మిక నాయకులకి అసలు మీరు ఇదే దుర్ఘటన జరిగినప్పుడు స్థానికంగా ఉన్నటువంటి నాయకుల దగ్గర తీసుకెళ్లారా, పొలిటికల్ లీడర్కి ఎవరికైనా చెప్పారా, అసలు మీరు ఎప్పుడైనా సరే ప్లాంట్ గేట్లోకి రాజకీయ నాయకులు రాణిస్తారా అని ఒక అడగాలి కదా. అంటే జగన్ హయాంలో కూడా ఏదో ప్రమాదాలు జరుగుంటే అప్పుడు ఆయన ఏమైనా ఎక్స్‌గ్రేష్ చేయించారా, అదేమైనా ఆలోచించారా? అసలు ఆ ప్లాన్ నడిచిందే 20% 30% మీద నడిస్తే 2 బ్లాస్ట్ ఫర్నెస్లు మూసిపోయి ఉంటే. సార్ ఈ ప్రకటించిన 27 లక్షల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యం ఎంత సార్? సార్ ఇక్కడ ఇంకోటి ఇండియా గవర్నమెంట్ ఇచ్చిందండి అది. సార్ అట్లాగా సార్ ఏమండి 27 లక్షల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 27 లక్షల రూపాయలు ఎన్డీఏ గవర్నమెంట్ ఇప్పించింది, అది మీరు తెలుసుకోవాలి. పిఎం సహాయ నిధి నుంచి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఒక్క పైసా కూడా ఇవ్వాల కాదు, రాష్ట్ర ప్రభుత్వం ఒక సహకారంతోనే వచ్చింది, అది మీరు తెలుసుకోవాలి. మీరు అది తెలుసుకోవాలి ముందు, రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో వచ్చిందని. ఎవరు చనిపోయినా కూడా రాష్ట్ర ప్రభుత్వంలో సాధారణ యాక్సిడెంట్ లో జరిగితే 10 లక్షల రూపాయలు ఇస్తున్నారు సీఎం గారు. ఏమండి మీకు ఆర్ఐఎన్ఎల్ నుంచి వచ్చింది కాదండి మేడం, ప్రభుత్వం నుంచి సార్ కాదు దయచేసి. ఆర్ఐఎన్ఎల్ నుంచి ఇంతకు ముందు ఎప్పుడైనా వచ్చిందమ్మా? అందరికీ వచ్చాయి కదా మేడం. మీరు ఒకసారి ఆలోచించండి. ఒకసారి ఏమొచ్చింది కంపెనీ నుంచి కాదు. అమ్మా ఒక నిమిషం మీరు వినాలి. ఎల్జీ పాలిమర్స్ గురించి చెప్పారు, అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిందా అమౌంట్? వాళ్ళు ఇచ్చిన 150 కోట్ల నుంచి కూడా ఇవ్వడానికి కూడా ఆయన ఇబ్బంది పడ్డాడు కదండి, ఆ గురించి మాట్లాడుతున్నారు. అట్లా కదండి. చెప్పండి. ఏంటంటే ప్రమాదం జరిగినప్పుడు మొన్న అచ్యుతాపురం సైజ్ లో ప్రమాదం జరిగింది, సీనరీ ఏదో ఫార్మాలో ప్రమాదం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ₹1 కోటి పరిహారం ప్రకటించారు. మన ప్రభుత్వం రాష్ట్ర గవర్నమెంట్ నుంచి ₹1 పరిహారం అని మీకు ఎవరు చెప్పారు? మరి ఎవరు ఇచ్చారు? కంపెనీ ఇచ్చింది. మరి ఇప్పుడు ఎవరు ఇస్తున్నారు వీళ్ళకి? ఎవరు ఇది ఆర్ఐఎన్ వినండి, ఒక్క నిమిషం అండి ప్లీజ్, చెప్పండి. ఏంటంటే ఇప్పుడు కార్మిక సంఘాలు కానీ పొద్దున్న జగన్మోహన్ రెడ్డి ఆరోపణ కానీ ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ₹1 కోటి ఇవ్వాలి అని వీళ్ళు చేస్తున్న డిమాండ్. అంతేగాని మనం ఏదో ఇదే మీరు ఇవ్వలేదు అనే మాట ఇక్కడ వాళ్ళు ఏమనలేదు. వాళ్ళు ఏమంటారంటే ఏమండి నేను కాదండి కార్మిక, మీరు ఒకటి తెలుసుకోండి విజయ్ గారు, ఏమండి ఆయన కూడా బిగ్ టీవీ ఆయన కూడా మీరు ఒకసారి తెలుసుకోండి బాగా. చనిపోయినటువంటి కుటుంబాలకి ఒక కాంట్రాక్ట్ లేబర్ కూడా పర్మనెంట్ ఉద్యోగం ఇవ్వడం చరిత్రలో ఫస్ట్ టైం. ఇది మీరు గమనించాలి. మీరు ఇవన్నీ వదిలేసి రాజకీయం కోసం స్టేట్ గవర్నమెంట్ ఏమి ఇచ్చింది, వాళ్ళేమి ఇచ్చింది అంటున్నారు. మీరు కార్మికుడు చనిపోతే సంతోషించేది, ఇప్పుడు బల్రెడ్డి నాగేశ్వరరావు అక్కడికి వచ్చి ఉద్యోగం రాలేదని గోడెడుతున్నారు ఇక్కడ పెంటలాగా. మరి ఇక్కడ ఉద్యోగాలు ఇస్తే మీకు ఎవరికి కనిపించట్లేదే? మళ్ళీ ఏమి ఇచ్చారని అడుగుతారు. స్టీల్ ప్లాంట్ చరిత్రలో దయచేసి మీరు ఒక్కసారి వినాలి. మీరు వాళ్ళు ఇచ్చారా వీళ్ళు ఇచ్చారా, వాళ్ళ వాటా ఎంత వీళ్ళ వాటా ఎంత, వాటాల గురించి మాట్లాడుతున్నారు కానీ ఉదయం నుంచి అతను చూసి మీరు అలా తయారైనట్టున్నారు, ఏమనుకోవద్దు. కానీ వాటాల గురించి మాట్లాడుతున్నారు కానీ నేను స్ట్రైట్ అవే ఒకటే అడుగుతున్నా. ఈ రోజు వరకు చరిత్రలో స్టీల్ ప్లాంట్ చరిత్రలో మీరందరూ చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు వైజాగ్లో పుట్టి పెరిగిన వాళ్ళు, మీతో పాటు మేము కూడా, వైజాగ్ స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఎవరైనా యాక్సిడెంట్లుగా చనిపోతే ఆ వచ్చిన అమౌంట్ ఎంతైతే ఉందో, ఇందాక చెప్పాను మీకు, వాళ్ళు ఎంతైతే సర్వీస్ ఉందో ఆ సర్వీస్లో ఉన్న అమౌంట్ మొత్తం ఇవ్వటం కానీ పర్మనెంట్ ఎంప్లాయ్మెంట్ కానీ, అంతకు మించి ఇందాక మీరన్న ప్యాకేజ్ అని అనౌన్స్ చేశారా? ఈ ప్యాకేజ్, ఇలాంటి ప్యాకేజ్ 2012లోని యాక్సిడెంట్ అయినప్పుడు ఒక ప్యాకేజ్ అనౌన్స్ చేశారు. కానీ ఆ రోజు ఎప్పుడు కూడా ఎంప్లాయ్మెంట్ లేదు. ఆ రోజు సుమారుగా నాకు తెలిసి ఎంతమంది చనిపోయారండి? 19 మంది చనిపోయారు. ఆ రోజు ఎప్పుడు కూడా ఆ రోజు కూడా వాళ్ళకి ఎంతైతే కాంపన్సేషన్ 20 లక్షల రూపాయలు కాంపన్సేషన్ ఇచ్చారు అంతే తప్పించి ఉద్యోగం కూడా ఎక్కడ ఇవ్వలే. కానీ ఈ రోజు మేము పెద్ద మనసు చేసుకొని, పెద్ద మనసు కూడా కాదండి మా బాధ్యతది, మేము ఆ బాధ్యతగా భావించాము. ఇందాక కూడా మేము స్టీల్ ప్లాంట్ యాజమాన్యాలతో మాట్లాడితే అది వాళ్ళ బైలాస్లో కూడా లేదు. అయినప్పటికీ కూడా దాన్ని తిరిగి పెట్టాలంటే ఇక్కడికి యాక్ట్ మార్చాలి. యాక్ట్ మార్చి కూడా ఈరోజు ఉద్యోగం ఇస్తానంటున్నాం. దాని గురించి మాట్లాడడం మానేసి మీ వాటా ఎంత ఏందమ్మా ఇది? మనందరం కూడా చదువుకున్న వాళ్ళమే. ఈరోజు వాళ్ళకి ఇచ్చే బెనిఫిట్లు కాక 25 లక్షల రూపాయలు ఒక పక్క నుంచి మొత్తం 27 లక్షల రూపాయలు ప్యాకేజ్ ఇచ్చిన తర్వాత ఉద్యోగం, పర్మనెంట్ ఉద్యోగం ఇస్తున్నాం. ఈరోజు మేము నిన్న పరామర్శించడానికి వెళ్ళాము, కాంటాక్ట్ వాళ్ళకి కూడా నిన్న ఒక ఫ్యామిలీని పరామర్శించడానికి వెళ్ళాను.
వాళ్ళ ఫ్యామిలీ అతను కాంటాక్ట్ బేస్లో ఆయన వర్క్ చేస్తున్నాడు. వాళ్ళ అబ్బాయిలు ఇద్దరు, ఒక అబ్బాయి బీటెక్ చదివేశాడు, అయిపోయింది, ఇంకొక అబ్బాయి బీటెక్ చదువుతున్నాడు. వాళ్ళు దండం పెట్టి మా నాన్నని మమ్మల్ని కష్టపడి చదివించాడమ్మా, ఈరోజు మా నాన్నే మాకు సంపాదించే వ్యక్తి, ఈరోజు మా నాన్న లేరు, మా భవిష్యత్తు ఏంటి అంటే, ఆ రోజు మేము భవిష్యత్తుకి నీకు ఇంత డబ్బులు ఇచ్చేస్తాం, ఎన్ని రోజులు మిగిలిపోద్దండి? 1 కోటి రూపాయలు ఇచ్చినా 2 కోట్లు ఇచ్చినా ఎన్ని రోజులు ఉండిపోద్ది? నిజంగా వాళ్ళ ఖర్చు లేదంటారు కదా, చెట్టుకు ఏ చెట్టుగా గాలి అంటారు, ఆ గాలి బట్టి వెళ్ళిపోతుంది. కానీ ఒక ఉద్యోగం అనేది ఎంత భరోసా అండి? ఆ కాంటాక్ట్ బేస్ చేసిన అతనికి తాలూకా కొడుకు కూడా ఉద్యోగం ఇచ్చి ఈరోజు ఆ కుటుంబాన్ని అండగా నిలబడతా ఉంటే దాని గురించి మాట్లాడండి అమ్మా అంటే దాని గురించి మాట్లాడడం మానేసి ఆ వాట ఎంత ఈ వాట ఎంత ఏంటండి? ఇది మీ విజ్ఞతకు వదిలేస్తున్నాను దీన్ని, దయచేసి ఆలోచించండి. ఈ పర్మనెంట్ ఉద్యోగాలు ఎన్ని రోజుల్లో వస్తాయండి? నిన్ననే లోకేష్ గారు చెప్పారు 90 days రాసి పెట్టుకో తమ్ముడు అని. నిన్న ఒక్క రోజులో 25 లక్షలు ఈ రోజు రాత్రి అయ్యేసరికి వేస్తామని చెప్పాం. నిన్న నైట్కి 27 lakh వాళ్ళ అకౌంట్లో పడింది. మేడం, మేము కేంద్రం నుంచి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 11,440 కోట్ల రూపాయలు తెచ్చామని చెప్తున్నారు కదా, అంటే చెప్తున్నావా వచ్చినాయా? అదే వచ్చినాయి, ఆ. దాదాపుగా ఇంకా 2,600 స్టేట్ గవర్నమెంట్. ఆ డబ్బులకు సంబంధించి అసలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఇన్సైడ్ ఉన్నటువంటి టెక్నాలజీనో లేకపోతే మెషినరీ మార్చడానికి అసలు ఎంత యూజ్ చేశారు సార్? దాంట్లో నుంచి చాలా అపోహలు ఉన్నాయి. మేడం కాదు సార్, వినండి దానికే ఏమంటున్నారంటే నా మాట పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రమాదం జరిగిపోయిందని కాదని అనలేము, బట్ కార్మికులు కూడా ఆల్రెడీ ప్రాఫిట్ లో వస్తుంది. కానీ ఎప్పుడైతే కెపాసిటీ పెంచారో వాటిని మార్చాల్సిన అవసరం ఉంది. వాటిలో ఇబ్బంది కాదు, కెపాసిటీ ఏం పెంచలేదు మీరు, బాగా మీరు కాదు నా మాట నాయుడు గారు మీరేనండి, కెపాసిటీ కాదు, ఐడిల్ గా ఉన్న 10 years ఐడిల్ గా ఉన్నటువంటి కెపాసిటీని అన్యూటిలైజ్ కెపాసిటీ ఇప్పుడు స్టార్ట్ చేశారు. అవి మీరు మీరు గుర్తించుకోండి, ఆల్ రా చూడండి, మీరు మళ్ళీ కాదు కాదండి నా మాట వినండి. ఎందుకు స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ చేయము, మేము కేంద్రం నుంచి నిధులు తెస్తున్నాము అని చెప్తున్నారు. మిషనరీ దాన్ని అప్డేట్ చేయడం విషయం కూడా పక్కన పెడితే ఎందుకు విఆర్ఎస్ మొత్తం అందరితో చేయించడం, దానికి ఎందుకు 11,500 కోట్ల నుంచి డబ్బులు తీసుకొచ్చి విఆర్ఎస్ కి ఇవ్వాలి? అసలు ఎంప్లాయీని అతను ఉద్యోగం చేయడం కాదు, 11,400 కోట్లు విఆర్ఎస్ కి ఇచ్చారా? ఆయన చెప్తున్నాడు, చాలా బాగా చెప్తున్నారు ఆయన కూడా. ముందు అవగాహన తెచ్చుకోండి అబ్బా, మీరు 11,400 కోట్లు విఆర్ఎస్ కి ఇచ్చారంటున్నారు ఆయన. కాదు నా మాట వినండి, 14,400 కోట్లు విఆర్ఎస్కే వల్లే. మీకు ఒకటి తెలుసా, ప్లాంట్ ఎందుకు 20% మీద అందరూ వినాలి, 2024కి ప్లాంట్ 20% 25% కెపాసిటీ మీద రన్ అయ్యింది. ఎందుకు 25% మీద కెపాసిటీ మీద రన్ అయ్యింది అంటే రా మెటీరియల్ లేదు, రా మెటీరియల్ అన్నీ కూడా బ్లాక్ అయిపోయినాయి. మొన్న ఒక పేపర్లో చదివే ఉంటారు, 5,000 కోట్లు బ్యాంక్ వైవ్ ఆఫ్ ఇచ్చింది. ఎందుకని? కరెక్ట్ టైంలోనే వీళ్ళన్నీ లోన్స్ కడుతున్నారు కనుక. దాంతోపాటు ఈరోజు రా మెటీరియల్ కానీ ఒక ప్లాంట్ నడాలంటే రా మెటీరియల్ ఉండాలి కదా, రా మెటీరియలే లేదు. మీకు 2024కి కూటమి ప్రభుత్వం వచ్చే నాటికి ఇట్ వాస్ లింపింగ్, అంటే కుంటుకుంటూ వస్తుంది. ఆ స్టేజ్ని ఏంటి 95% కెపాసిటీకి తీసుకెళ్ళాం. ఈరోజు ఒక ప్రమాదం జరిగింది ఈ 2 సంవత్సరాల్లో జరిగినటువంటి ప్రమాదం, ఇది పెద్ద ప్రమాదం. దీని నుంచి ఒక ఆలోచన వస్తుంది, ఓకే ఒకసారి మనం ఈ మిషనరీ ఏంటి ఎలాగుందనే దాని మీద ఇప్పుడు కమిటీ వేశారు. 3 month కమిటీ వేశారు. 10 సంవత్సరాల పాటు 7 సంవత్సరాలు గత వచ్చిన తర్వాత 5 సంవత్సరాల పాటు ఒక బ్లాస్ట్ ఫర్నెస్ని స్టార్ట్ చేయలే. ఒకటైతే ఇప్పుడు ఉన్నది మన దగ్గరికి వచ్చేటప్పటికే ఒక బ్లాస్ట్ ఫర్నెస్ అలాగా మంట వేసుకుంటూ వచ్చారు. అంటే కార్మికులు తప్పో మేనేజ్మెంట్ తప్పో కాదు, మొత్తానికి మిస్మేనేజ్మెంట్ ఏదో ఒకటి అయింది. మొత్తానికి కార్మికుల దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏమంటారంటే ఏమంటే అన్ని సరుకులు ఉంటే మేము ఎందుకు మేము పనిచేస్తామంటారు, ఇన్ఎఫిషియెంట్ ఆఫ్ ది మేనేజ్మెంట్ అంటారు. మేనేజ్మెంట్ దగ్గరికి వెళ్తే అక్కడ మా దగ్గర ప్రాపర్ ఫండ్స్ లేవండి అందుకే ఇలాగ ఉండిపోయింది అంటారు. ఎవరిని తప్పు పట్టాలి? రాజకీయ నాయకులుగా మనం ఏం చేయగలం? కష్టంలో ఉందంటే డబ్బులు తెచ్చి ఇవ్వగలం, దాన్ని ఏ విధంగా యూటిలైజ్ చేయాలా అన్నది వాళ్ళు ఉండదు. రాజకీయ నాయకుల దగ్గర ఉండి కూర్చుని రన్ చేస్తారా? మరి కార్మికుల తొలగింపు పరిస్థితి ఏంటి సార్? ఎక్కువ మంది కార్మికులు, నిపుణులైన కార్మికులను తొలగింపు వల్లే ఈ ప్రమాదం జరిగింది అని చెప్పేసి ఇవన్నీ ఆరోపణలు అండి, ఇవన్నీ ఆరోపణలు. ఇప్పుడు ఎవరైనా వాలంటరీ రిటైర్మెంట్ విఆర్ఎస్ అనేది వాలంటరీ, వాళ్ళు కోరుకుంటేనే ఇస్తారు, అంత బయటకు పంపించారు బలవంతంగా. జగన్మోహన్ రెడ్డి
క్షతగాత్రులను చూడడానికి వచ్చినప్పుడు 2 పేపర్లు వెనక నుంచి ఒక అతను అందిస్తూ ఉంటే ఆయన ప్రాంప్టింగ్ చేసి చెప్తూ ఉన్నారు. అమ్మ ఆయన మిమ్మల్ని చూసి మాట్లాడలేదు, ఆ పక్కన ప్రాంప్టింగ్ ఇచ్చిన వాళ్ళతోనే చూసి మాట్లాడారు. అది మాత్రం మీరు తెలుసుకోవాలి. తెలిసిన వాడికి స్టీల్ ప్లాంట్ రక్షించాలన్న ఆలోచన ఉన్న వాడికైతే స్టీల్ ప్లాంట్ గురించి క్లియర్గా తెలుస్తుంది. నాశనం చేయాలనుకున్న వారికి ఎలా తెలుస్తుందమ్మా? అప్పటికప్పుడు కూర్చొని పక్కన ఉన్న వాళ్ళు ఏ స్లిప్ అందిస్తే స్లిప్ మాట్లాడతాడు అంతే.